శరత్కాల చంద్రుడు వెన్నెలనే కాదు ఆహ్లాదాన్ని వర్షిస్తాడు. కలువలనే కాదు మనల్ని రంజింపజేస్తాడు. ఆకాశంలో శరత్కాల చంద్రుడిది, సినీ వినీల ఆకాశంలో శరత్ బాబుది అంతే ప్రత్యేకత, విలక్షణత, విశిష్టతల కలబోత ఆయన. ప్రత్యేక నాయకుడు దగ్గర నుంచి ప్రతి నాయకుడి వరకు పోషించని పాత్ర లేదు. సామాన్యుడి దరహాసంలా, మధ్యతరగతి కుటుంబం మందహాసంలా ఆయన పాత్రలు మనల్ని పలకరిస్తాయి. ఆముదాల వలస అందగాడిగా వెండి తెరపై సుమారు 5 దశాబ్దాలు నట జీవితం ఉన్న శరత్ బాబు సినీ ప్రస్థానం ఇది. ఆజానుబాహుడైన కథానాయకుడు, అందగాడైన విలన్, ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెరసి శరత్ బాబు. హీరోగా పరిచయమై విలన్ గా విజృంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయి తెలుగు తెరను సుసంపన్నం చేసిన శరత్ బాబు తన ఖాతాలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని వేసుకున్నారు. అటు వెండితెర మీద, ఇటు బుల్లితెర మీద మాధ్యమం ఏదైనా నట విశ్వరూపం చూపించారు. శరత్ బాబు అనేది స్క్రీన్ నేమ్. అసలు పేరు సత్యంబాబు దీక్షిత్. పుట్టింది జూలై 31, 1951 సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస శరత్ బాబు స్వస్థలం. తన స్కూల్, కాలేజీ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేశారాయన. ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో దూసి అనే గ్రామం. అక్కడో చిన్న రైల్వే స్టేషన్, నాగావళి అని ఓ నది, దానిమీద వంతెన. శని ఆదివారాలు స్కూల్ అయిపోగానే ఆ వంతెన దగ్గరకు వెళ్లి ప్రకృతిని చూడటం, అలా శ్రీకాకుళం జిల్లాలో శరత్ బాబు టీనేజ్ గడిచిపోయింది. హై స్కూల్లోనే 5'10" హైట్ ఉండేవాడు. తన ఎత్తు, లుక్స్ గురించి స్కూల్ డేస్ లో ఎప్పుడూ పట్టించుకోలేదు. కాలేజీకి వెళ్లిన తర్వాత మాత్రం అందరూ శరత్ బాబును ప్రత్యేకంగా చూడటం ప్రారంభించారు. పేపర్లో ఒకసారి నటీనటులు కావాలనే యాడ్ కి స్పందించిన శరత్ బాబు ఆ ఆడిషన్ కి అటెండ్ అయ్యారు. అనుకున్న దానికన్నా ఎంతో సులభంగా అందులో సెలెక్ట్ అయ్యారట. శరత్ బాబు తొలి చిత్రం రామరాజ్యం. ఈ చిత్రం 1973లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత శరత్ బాబు వరుసగా కన్నె వయస్సు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి సినిమాల్లో నటించారు. ఆ తరువాత బాలచందర్ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది చిత్రంలో నటించారు. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శరత్ బాబు కెరియర్ కి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగులో ఇది కథ కాదు అనే టైటిల్ తో రీమేక్ అయింది. ఈ సినిమాలో కమల్ హాసన్, చిరంజీవి కూడా నటించారు. ఈ చిత్రం ఎంతో పెద్ద విజయమైంది. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, అంతులేని కథ, అందమైన అనుభవం వంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఒక నటుడిగానే కాకుండా బాలచందర్ స్టూడెంట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ బాబు. శరత్ బాబు తెలుగుతో పాటు తమిళం, కన్నడం మరియు మలయాళం భాషల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఏ భాషలో నటించినా తన డైలాగులు తానే ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పుకునేవారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత సరసన హీరోగా నటించిన నదిమే తదియ కాదల్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా ఇండస్ట్రీలో సుమారు 50 సంవత్సరాలు ప్రేక్షకులను ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలతో ఆకట్టుకున్నారు. 6 భాషల్లో సుమారు 250కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 70కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. మొగుణ్ణి, ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా? చాలు బాబు, చాలు. నువ్వు అన్న మాటలు చాలు. ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తనుకొస్తుందే మీకు? వసంత, ఇలా రా. ఈ ఇంటి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిందే, అప్పుడు మీ ఉక్రోషాలు, రోషాలు ఏమయ్యాయి? మొదటి సినిమాలోనే తెలుగు సినిమా దిగ్గజాలతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా అలాంటి సినిమా కాదు. మొదటి సినిమాతోనే జాక్ పాట్ కొట్టేశారు. శరత్ బాబు, చంద్రకళ కాంబినేషన్ శరత్కాలపు చంద్రుడిలా అందంగా కనిపించింది. కాలేజీ ప్రేమ కథ. ఆ సినిమా పేరు రామరాజ్యం. ఆ షూటింగ్ జరుగుతుండగానే అట్లూరి పూర్ణచంద్రరావు స్క్రీన్ టెస్ట్ చేసి స్త్రీ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా చేసే అవకాశం ఇచ్చారు. అలా షురూ అయింది శరత్ బాబు నట జీవితం. నటుడిగా శరత్ బాబులో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే తాను హీరోగా మాత్రమే చేస్తానని ఎప్పుడూ భీష్మించుకుని కూర్చోలేదు. ఎందుకంటే నటనను ఓ చట్రంలో బంధించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అందుకే హీరో అనో విలన్ అనో ఏదీ ఫిక్స్ అవ్వలేదు. ఏవిఎం సంస్థ 1974లో నోము సినిమాలో నెగటివ్ రోల్ ఇస్తే సవాల్గా తీసుకుని చేశారు. అప్పుడే హీరోగా ఎదుగుతున్న తనకి ఇలాంటి క్యారెక్టర్ ఏంటి అని ఆయన ఆలోచించలేదు.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు, తెలుగు సినిమాల్లో అనేక ప్రయోగాలు చేసిన దిట్ట పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. శరత్ బాబును పిలిచి ఒకసారి అభిమానవతి అనే సినిమాలో ఓ మంచి పవర్ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. అటు ఏవిఎం, ఇటు డూండి అలా అగ్ర దర్శక నిర్మాతల చిత్రాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఆ తరువాత బాలచందర్ గారి దర్శకత్వంలో తమిళంలో నిళల్ నిజమాగిరదు అనే చిత్రంలో నటించగా అది 100 రోజులు ఆడింది. పరభాషలో మొదటి సినిమా హిట్ కొట్టిన ఆనందంలో ఇంకా చెన్నపట్నంలో శరత్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఒక్క దెబ్బకి కొబ్బరికాయల 2 ముక్కలు కావాలి. వెయ్యి. ఇదేంటయ్యా, దొంగను తరిమేసినందుకు సంతోషిస్తావనుకుంటే సంతోషించాలా? ఆ వచ్చిన ఎవరనుకున్నావే? మా యజమాని. శరత్ బాబు నటుడిగా ఓనమాలు దిద్దుకున్నది బాలచందర్ దగ్గరే. ఆయన్ని పరిశీలిస్తేనే చాలు నటన నేర్చుకోవచ్చు. విశ్వనాథ్ గారిని పరిశీలించడం ద్వారా టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నానని శరత్ బాబు వినయంగా చెప్పుకునేవారు. బాపు గారితో సినిమా చేసేటప్పుడు నటన కాకుండా క్యారెక్టర్ మాత్రమే సహజంగా కనిపించేలా నటించడం అలవాటైందని ఒప్పుకునేవారు. ఆర్టిస్ట్ గా తనని ప్రత్యేక మార్గంలో తీసుకువెళ్లిన దర్శకులు ఈ ముగ్గురు అని శరత్ బాబు చాలాసార్లు చెప్పారు. శరత్ బాబు నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిలో నంది అవార్డులు కూడా ఉన్నాయి. మలయం సినిమాకు గాను బెస్ట్ మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా అందుకున్నారు ఈ యాక్టర్. శరత్ బాబు, సినీ నటి రమాప్రభ వివాహ బంధంతో 1981లో ఒక్కటయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ వివాహమైన కొన్నాళ్లకే విడిపోయారు. ఆ తర్వాత శరత్ బాబు 1990లో స్నేహ నంబియార్ ని వివాహమాడారు. ఆ తర్వాత ఈ పెళ్లి కూడా విజయవంతం కాలేదు. స్నేహ నంబియార్, శరత్ బాబు కూడా విడిపోయారు. శరత్ బాబు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. బుల్లితెరపై కూడా తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు, ఎండమావులు వంటి సీరియల్స్ లో శరత్ బాబు కీలక పాత్రల్లో నటించారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనస్సుల్లో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.